అంటే దీంట్లో కింద 100 పాటలని నన్ను నేను హెచ్చించుకోవడానికి వేయలేదండి. అవసరమై వేయాల్సి వచ్చింది. ఇది హరిబాబు తెలుసు, నాకు తెలుసు, కావ్యకి తెలుసు, మీ అందరికీ తెలుసు. తెలియదని ఏం కాదు. 2 పాటలు రాసిన వాళ్ళు ఏదో నాకు అసలు ఇప్పుడు ఇలా వేసుకోవడం అనేది ఇష్టం ఉండదు, మీ అందరికీ తెలుసు. కానీ వేయాల్సి వచ్చింది. మీకు కీర్తనలు 7 పాటలు కూడా రిలీజ్ అయిపోయినాయి, అద్భుతంగా ఉన్నాయి. మీకు కీర్తనలు అర్థం అవ్వాలి అంటే ఏం చేయాలి తెలుసండి? కీర్తన చదివేటప్పుడు నాకున్న జ్ఞానం శూన్యం అని కూర్చుంటే కీర్తనలు మీకు అర్థం అవుతాయి. లేకపోతే కీర్తనలు ఆషామాషిగా అర్థం కావు. కావ్య రూపంలో రాయబడి. అలాగే మీకు దాంట్లో 14, 15, 16, 17, 18 ఎన్ని రోజులండి? 5 రోజులు. మనం క్రితం సంవత్సరం కూడా ఎన్ని రోజులు పెట్టామంటే 5 రోజులు. 2025 జనవరిలో 5 రోజులు పెట్టాం. అవన్నీ కూడా మీకు అప్పుడు టైటిల్ ఏంటో చెప్పగలరా? సంవత్సరం అయిపోయిందంటారా? మంచి అలవాట్లు. అంటే మంచి అలవాట్లు ఏవి మంచి అలవాట్లు, ఏవి చెడు అలవాట్లు అనేది యూత్కి చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం చెప్పేది ఏంటంటే మనిషి యొక్క సహజ లక్షణాలు. రోజుకి 2 పాఠాలు వస్తాయండి. బలవంతంగా రమ్మని మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను, ఎందుకంటే మనకి సెలవుల పిల్లలు మీ అవకాశాన్ని బట్టి అవకాశం ఉన్నప్పుడే రండి. కానీ కంటిన్యూస్గా పనికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్నాము, లేదంటే ఖాళీగా ఉన్నామని అనుకుంటే 4 రోజులు 5 రోజులు 1, 2, 3, 4, 5 రోజులు 14 నుంచి 18 వరకు మంచి పాఠాలు అందించడం అనేది జరుగుతుంది. అద్భుతమైన పాఠాలు. ప్లస్ దానికి సంబంధించి చిన్న ఉపమానం చెప్పి నేను చెప్పే పాఠం చెప్పేస్తాను. కాకరకాయ మీ అందరికీ తెలుసు. భార్యాభర్తలు ఉన్నారు. ఏంటే కూర అన్నాడు భర్త. కాకరకాయ ఏంటి రేపు అంది. ఓకే. మధ్యాహ్నం అందరు కూర్చున్నారు, వడ్డిచ్చింది. అస్సలు చేదుగానే లేదండి, అస్సలు చేదు లేదు. అసలు ఇది కాకరకాయేనా అని అడిగాడు. కాకరకాయేనండి. ఇది కాకరకాయ కాదు, అసలు చేదుగా లేదని చెప్పేశాడు. అర్థం అవడానికి ఇంకోటి చెప్తా. తెల్లారి బీరకాయ ఏం కూర వండుతున్నావు? బీరకాయ కూర వండుతున్నావు అంది. బీరకాయ కూర వండింది. తీరా అది వేసుకుంటే చేదుగా ఉంది. కాకరకాయ కూరని తింటం మానేస్తారా, బీరకాయ కూరని తింటం పారేస్తారండి? ఈ రెండింటిలో ఏది పారేస్తారు? కాకరకాయ కూర చేదుగా ఉంది, బీరకాయ కూర చేదుగా ఉంది, 2 చేదుగా తినేయచ్చుగా. కాకరకాయ కూర మొత్తం చేదే, అయినా తింటాం. అయినా అసలు ఎంత చేదని బెల్లం వేసుకున్నావు, చింతపండు పులుసు వేసుకున్నావు, నువ్వు ఎన్ని వేసినా చేదుగానే ఉంటుంది. చేదుగానే ఉన్నా అంటే మన మైండ్లో ఒకటి ఫిక్స్ అవుతాం ఏంటంటే ఇది చేదు. దానికి ఉన్న సహజ లక్షణం ఏంటంటే చేదు. కాకరకాయకు ఉన్న సహజ లక్షణం ఏంటంటే చేదు. అలాగే బీరకాయకి ఎక్కడో కానీ మనకి చేదు వస్తుంది కాయ. ఇప్పుడు కేజీ 70 రూపాయలు పెట్టి కొన్నాం, 30 రూపాయలు దినుసులు అవన్నీ జీడిపప్పు వేసి, ఇంకో 100 రూపాయలు జీడిపప్పు వేసి వండాం. మొత్తం వేసి వండితే 400 అయింది అనుకుందాం. చేదు వచ్చింది. పొరపాటున ఆడమనిషి 8 కాయలు బీరకాయలు తెస్తే 7 కాయలు చేదు చూస్తుంది, కానీ 8వ అవదలని వేసేసింది. అదే చేదైంది. ఒక కాయ వల్ల కూర మొత్తం ఏమైపోద్ది అంటే చేదైపోద్ది. తినరండి, తెలుసా మీకు? సచ్చినా తినరు, పారేసేస్తారంట. సహజ లక్షణాన్ని కోల్పోతే పరిస్థితి అది. ఉదాహరణకి చేపకున్న సహజ లక్షణం, మనిషికున్న సహజ లక్షణం ఏంటంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ని పీల్చుకుంటాడు. చేపకున్న సహజ లక్షణం ఏంటంటే నీళ్ళల్లో ఉన్న ఆక్సిజన్ని పీల్చుకుంటుంది. దాని లక్షణాన్ని అది కోల్పోతే, పక్షికున్న సహజ లక్షణాన్ని కోల్పోతే ఎగరలేకపోతే ఏదో జంతువు వచ్చి తినేది. ఇదండి మీకు చిన్నగా ఇంట్రడక్షన్ చెప్పాను. అలాగే మనిషికి కూడా కొన్ని సహజ లక్షణాలు ఉన్నాయి. ఆ సహజ లక్షణాలను కోల్పోతే మన పరిస్థితి ఏంటనేది యువతరానికి చెప్పడం జరుగుతుంది. చెప్పిన ప్రతి పాట మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. తర్వాత అయినా తప్పనిసరిగా వినండి, ఓకేనా? ప్రసాద్ తర్వాత 3వది అత్యవసరమైందండి. ఈ మెటీరియల్ ఇచ్చిన